చూడండి, ఇలా ఎగ్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చపాతీల్లోకి బెస్ట్ కాంబినేషన్, రైస్లో కూడా చాలా బాగుండిద్ది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్తో వెరైటీగా ఒక కర్రీ చేస్తున్నాను. ఎప్పుడు ఒకే విధంగా చేసుకోకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా బాగుండిద్ది. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, మిరియాలు, యాలకులు, లవంగాయలు, చెక్క అండి. ఇవన్నీ కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. ఇవి పుచ్చగింజలండి. మనం ఈ ప్లేస్లో జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చు. నేను పుచ్చగింజలు వేసుకుంటాను టేస్ట్ కోసం. పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకున్నాను. దీంట్లో కారం మేము యూజ్ చేయమండి, పచ్చిమిర్చితోనే, కాబట్టి కారం తగ్గట్టు ఒక 5 తీసుకున్నాను. 2 ఉల్లిపాయలండి, ఇలా కట్ చేసుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం వెల్లుల్లి కూడా తీసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. పెరుగు, కొత్తిమీర, కసూరి మేతి అండి, ఇది వేస్తే లాస్ట్లో ఫ్లేవర్ బాగుండిద్ది. ఎగ్స్ అండి, నేను ఉప్పు, కారం, పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేసేసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ పాన్ పెట్టుకున్నానండి, దీనిలో ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 గడ్డలు వేసాను ఫస్ట్. అది హీట్ అవ్వాలండి. ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్ తీసుకున్నా కదా, ఇలా కోసుకొని వేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. లైట్గా ఫ్రై అయితే చాలండి. పచ్చిమిర్చి అండి, అవి కూడా వేసేద్దాం. ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాక కొంచెం ఇంకా ఆపేద్దామండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదంతా చల్లబడాలి. చల్లబడ్డాక మిక్సీ చేసుకోవాలి మనం. ఆపేస్తున్నాను. ఇది ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లబడినాక మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా. కొద్దిగా కూల్ అవనిద్దాం ఒక 10 మినిట్స్. దీనిలోకి మనం ఉన్నాయి కదండి, పుచ్చగింజలు, మిరియాలు, ఇవి మొత్తం దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేస్తున్నాను. లాస్ట్లో ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ బరగ్గా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి అండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. నాకైతే నేను వాటర్ వేయలేదు, బౌల్గానే పేస్ట్లా అయిపోయింది. ఇప్పుడు కర్రీ రెడీ చేద్దాం. పాన్ పెట్టినానండి, ఇందాక ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ అను ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసాను. అది సరిపోద్దండి ఆయిల్, మనకు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నాకైతే సరిపోద్ది అనుకుంటున్నాను. ఇదొకటి, బిర్యానీ ఆకు ఇందాక తీసుకున్నాం కదండి, చెక్క, లవంగా, యాలకాయ ఒకటి. ఇది కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. దీనిలోనే మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసేద్దాం. ఈ పేస్ట్ ఉంది కదండి, దీన్ని ఆయిల్ యాడ్ చేసేద్దాం. ఇలా పేస్ట్ అంతా యాడ్ చేసుకున్నాకండి, ఈ పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. ప్రస్తుతానికి ఇలా పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే మాడిపోద్ది. వాటర్ ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఇందాక నుంచి వేయలేదు కదా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఆయిల్ చూడండి ఇలా పైకి వస్తుంది, వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటానే ఉండాలి. చూడండి అండి, ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆల్రెడీ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి అంత పచ్చి స్మెల్ ఉండదు. కాబట్టి ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పటికి ఇలా వాటర్, మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో వాటర్ వేసానండి, ఆ వాటర్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. అలాగే పెరుగు కూడా వేసేసుకుందాం, 1 కప్పు. ఇలా కప్పు, ఒక 2 స్పూన్స్ పెరుగండి. ఇది నేను ఒకసారి ఇలా స్మాష్ చేసుకున్నాను పెరుగుని. ఇది దీంట్లో వేసేద్దాం. ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోండి, బాగుండిద్ది.
ఇలా మొత్తాన్ని మనం కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా అవుతుంది కదండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లు దాంట్లో వేసేసుకుందాం. ఇది కొద్దిగా దాంట్లోకి వెళ్ళనివ్వాలి. జ్యూస్ అంతా దాంట్లో పట్టేలాగా అలా పైన ఇలా కలుపుకుందామండి. ఇలా మనం పైన ఇలా పెట్టుకుంటే జ్యూస్ అంతా దీంట్లోకి వెళ్ళే వరకు అలా పైన కలుపుకోండి. ఒక్క సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇలా సిమ్లో పెట్టేసేసి ఇలా క్లోజ్ చేసేద్దాం. ఒక్క 10 minutes. ఒక్కసారి ఓపెన్ చేద్దామండి. అవుతుంది కదా కర్రీ. మనం దీనిలో కసూరి మేతిని క్రష్ చేసుకొని దాంట్లో వేసేసుకుందాం. నేను క్రష్ చేస్తానండి, ఇంకా దీని మీద వేస్తున్నాను. దీనివల్ల ఫ్లేవర్ డబుల్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఒక్కసారి చూడండి. ఇలా క్లోజ్ చేసేద్దాం. లాస్ట్లో మూత ఓపెన్ చేశాక లాస్ట్లో అండి నెయ్యి కొద్దిగా ఇలా వేసుకొని ఇలా క్లోజ్ చేసేద్దాం. ఒక్క 10 minutes. చూడండి, ఇది మెల్ట్ అయిపోద్ది. ఓపెన్ చేద్దామండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. చపాతీల్లోకి అయితే సూపర్ ఉండిద్దండి. రైస్లోకి కూడా తినొచ్చు మనం. కర్రీ అయితే అయిపోయిందండి.